పట్టపగలు కుకట్పల్లిలో ఒక అమ్మాయిని, చిన్న అమ్మాయిని చంపేసి దొంగతనం చేశారు. ఇంకొక రేప్ చేసి పారిపోయింది. ఇంకొక తగినట్లో అమ్మాయిని కిడ్నాప్ చేసుకుని పోయింది. ఇవాళ చూడండి, ఒక అమ్మాయి, ఒక బాధ్యత గల కేంద్ర మంత్రి ఉన్నారు, మరి బండి సంజయ్ గారు మంత్రిగా ఉన్నారు. కొడుకును అదుపులో పెట్టుకోవాలి, క్రమశిక్షణతో పెంచాలి, తప్పు చేస్తే దండించాలి. కాలేజీలో ర్యాగింగ్ చేసి కొట్టినప్పుడే ఇది పద్ధతి కాదంటే బాధ్యతగా పెరిగేది. కానీ కొడుకును గాలికి వదిలిపెట్టిండు. ఒక అమ్మాయి జీవితంతో చిలగాటమాడిండు. ఒక అమ్మాయి ఈరోజు సస్తదో బత్తో తెలియదుగా పరువు పోయింది తల్లిదండ్రులది. కేసు పెడితే కేసు తీసుకుంటూ లేరు. ఆమె కేసు పెడితే పోలీసులు ఆపినరు. నువ్వు కేసు పెట్టి అక్కడ పోయి ఈమెకైనా ముందు నువ్వు పెట్టాలని. ఈయన కూడా జరుగుతుంది అట్లా, ఇక్కడ కూడా జరుగుతుంది. అంటే మొత్తం అవినీతి అధికారులు చేరి మాము మంచి పని చేస్తున్న గ్రూప్లను పడేసి అక్కడ కేసు పెట్టించారు. ఆయన హిందువులను ముస్లింలను వేరు చేసి రెచ్చగొట్టడం తప్ప రాష్ట్రానికి ఏమైనా చేసిండంటే ఏం లేదు. ఇలా బాధ్యత లేకుండా మాట్లాడి, బాధ్యత లేకుండా కేసీఆర్ గారిని తిట్టడం, లేనిపోని పిచ్చి మాటలను కేటీఆర్ మీద అనడం, అబాండ లేయడం తప్ప ఏం లేదు. కనుక ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయి. రేటింగ్ మొత్తం పెరిగిపోయింది. బయట దేశాల నుంచి ఎవరైనా రావాలంటే కూడా క్రైమ్ రేట్ చూసుకుంటాడు. క్రైమ్ రేట్ 2.5 ఏళ్లలో విరిగిపోయింది. ఒకప్పుడు దేశంలో శాంతి భద్రతలకు తెలంగాణ పోలీస్ అంటే గ్రేట్. ప్రపంచంలో ఎక్కడైనా కూడా తెలంగాణ పోలీసు వాళ్ళని తీసుకుని పోయేది ఇన్వెస్టిగేషన్ చేయమని. ఇలా అట్లా లేదు, దళిద్రంగా తయారైపోయింది. బాధ్యత గల మంత్రి మరి ఆయనే స్వచ్ఛందంగా తప్పుకోవాలి. లేదనుకుంటే ఆయన్నే వెంటనే కొడుకును యాక్షన్ తీసుకోమని చెప్పాలి. లేనట్లయితే కొడుకుని ఆ పిల్లలిచ్చి పెళ్లి చేసి, చూడు తప్పు చేసిండు ఆవాడు, ఇంకా పెళ్లి చేసి ఇంట్లో పెట్టుకుంటా అయిపోయిందని చేయాలి. ఏదో ఒకటి మూడింటి ఒకటి చేయాలి. చేస్తే ఆయనకు గౌరవం పెరుగుతుంది. చేయలేదనుకో తప్పు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు ఐక్యమైనవి, కాంగ్రెస్ బీజేపీ రెండు ఐక్యమై ఇవన్నీ చేస్తా ఉంది. కేసీఆర్ను బదనాం చేస్తే ఏం కాదు. కేసీఆర్ ఉన్నప్పుడు శాంతి భద్రతలు ఏమున్నాయో తెలుసు. రేపు మళ్ళా 2.5 ఏళ్లలో 2 సంవత్సరాల్లో మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. ఇలా చాలా మంది అనుకుంటవచ్చు మేము రిజైన్ చేస్తాము, మస్తు సంపాదించుకున్నాము, లేకపోతే రిటైర్ అవుతామని. బిడ్డలారా, మీరు మున్సిపాలిటీ కానీ పోలీసు కానీ చెప్తున్నా, మీరు రిటైర్డ్ అయినా మున్సిపల్ కమిషనర్ కానీ లేకపోతే పోలీసులు కానీ మీరు రిటైర్డ్ అయినా లేదు, మీరు రిజైన్ చేసినా లేదు, మీరు ఎక్కడ పోయినా మీరు బొక్కలున్నా పట్టుకొస్తాం చెప్పి గుర్తుపెట్టుకోండి. మహబూబ్నగర్ ఆగం చేసిపోతే, మహబూబ్నగర్ను చెడిపిపోతే దానికి బాధ్యులైన వాళ్ళను ఖచ్చితంగా మళ్ళీ మేము మిమ్మల్ని శిక్షిస్తాం, గుర్తుపెట్టుకోండి. మహబూబ్నగర్ మాకు ప్రాణం. మేము ఇక్కడ పుట్టినాం, పెరిగినాం, ఇక్కడ పనిచేసినాం. ఈ ప్రాంత ప్రజలను బాగు చేయాలనే తపన మాకుంటది. మేము బతికినాం ఇక్కడ, పెరిగినాం ఇక్కడ. మేము చస్తే కూడా ఇక్కడనే మేము పూడ్చేది, మేము ఉండేది. మా తాత, మా నాన్నలు అందరం కూడా ఇక్కడనే. మాకున్న ప్రేమ ఈ మహబూబ్నగర్ మీద ఎవరికి ఉండదు. మాకున్నటువంటి అభిమానం ఈ పాలమూరు మీద, మహబూబ్నగర్ మీద ఎవరికి ఉండదు. అణు అభివృద్ధి కావాలని తప్పిస్తుంటాం. ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉండడం ప్రతిస్తాం. హిందువులు ముస్లింలు ఎవరికోరు అంతా కలిసిమెలిసి బతకాలని మేము కోరుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు, ఇక్కడ ఉన్న దేవాలయాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానీ గొప్పగా కావాలని మేము కోరుకుంటాం. ఈ ప్రాంతము ప్రపంచ పటంలో మెరిసిపోవాలని తప్పిస్తాం. మేము ఓడిపోయిన నాటి నుంచి ఇక్కడే ఉన్నాం. ఎక్కడో ఓలే, ఎప్పటికి ఉంటాం. మా ఊపిరి ఉన్నంత వరకు పాలమూరు అభివృద్ధి గురించే పాటుపడతాం. మీరందరూ ప్రజలు చర్చించుకోండి. 10 ఏళ్లలో ఏం చేస్తామని. ఒకరికో, ఇద్దరికో, ముగ్గురికో రకరకాల కారణాల వల్ల కొన్ని ఇబ్బందులు కావచ్చు, నష్టం కావచ్చు, అది పక్కకు పెట్టండి. అవసరం వచ్చినప్పుడు దాన్ని మేము సరి చేసుకొని అంతకు 100 అంతలు వాళ్ళకు మేలు చేసి మేము చేస్తాం. అట్లా కొంతమంది దృష్టిలో పెట్టి చూపించి అట్లా చేయకండి. పరిపాలన మీద దృష్టి పెట్టండి, చేయండి. రేపు మళ్ళీ మేము వస్తాం అధికారంలోకి. గతంలో అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇంకా అద్భుతంగా చేయాలని ప్లాన్ చేసుకుంటాం. మీరున్న పీరియడ్లో మీరు కూడా చేయండి. కక్షలు, పిచ్చి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడించు, లొల్లి పెట్టి ఎవరు నమ్మడు, గుర్తుపెట్టుకొని.
దీనికి పూర్తి బాధ్యత ఈ డిపార్ట్మెంట్లే, మున్సిపాలిటీ, పోలీస్. అవగాహన లేని వాళ్ళు మున్సిపాలిటీకి ఏం సంబంధం అని మాట్లాడతారు కొంతమంది, ఇంకా అవగాహన ఉండదు. ప్రతిదీ కూడా మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ పోలీస్ డిపార్ట్మెంటు కోఆర్డినేట్ చేసుకొని చేయాలి. చనిపోయిన వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి, వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఉద్యోగం ఇవ్వాలి. ఒక్కొక్కరికి వాళ్ళకు తక్కువ ప్రాణ విలువ మనం వెలగట్లేనటువంటి కనుక వాళ్ళకు తక్కువ వాళ్ళకు ఒక 50 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలి. ఒక్కొక్కరికి 50 లక్షలు చెల్లించి మరి వాళ్ళ ఇంట్లో అవకాశం కలిగించాలా. ఇక్కడ యాక్సిడెంట్ అయితే అర్ధరాత్రి వేరే జడ్చల నుంచి ఒక 2-3 సీఐలు వచ్చిరట. వాళ్ళ తరఫున ఏం చేయడానికి వచ్చిండ్రు? పైసలు ఇచ్చి మేనేజ్ చేయడానికి వచ్చిండ్రా? దందా చేయడానికి వచ్చిండ్రా? కొంతమంది లీడర్లు కూడా ఫోన్ చేసిరట, మేము మాట్లాడతాం, మీరు పోయి కలుపుకోండి అని. మరి ఎన్ని కోట్లు ఇచ్చి మేనేజ్ చేయాలని చూస్తుండ్రు? అవతల వాళ్ళు అంతమంది కోటీశ్వర్ల ₹1 కోటి డిమాండ్ అడిగిందంట. ₹1 కోటి పెడితే మామూలు కేసు పెడతాం. పుకార్లు వినిపిస్తున్నాయి అవన్నీ. మరి లేదని మీరు నిరూపించుకోవాలంటే అందరినీ, ఎవరైతే రైట్ చేసి అందరిని పట్టుకురండి, అందరి మీద కేసు పెట్టండి. పాపం అందులో కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, దురదృష్టకరం. మరి బాధ్యులైనపై యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.